ఈ నెల 22న హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున 5 లవంగాలతో ఇలా చేస్తే 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరు కోట్లకు అధిపతులు అవ్వటం ఖాయం. హనుమాన్ జయంతి రోజు కేవలం 5 లవంగాలతో ఈ పరిహారం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లవంగాలు అంటే ఇటు లక్ష్మీదేవికి అటు హనుమంతుడికి చాలా ఇష్టం. గ్రహ దోషాలు, దిష్టి దోషాలు పోగొట్టుకోవడానికి, హనుమంతుడి అనుగ్రహం పొందడానికి చాలామంది లవంగాలతో పరిహారాలు చేస్తారు. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఇవి మూసుకుపోయిన మీ ధన ద్వారాలను తెరిపిస్తాయి. లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల స్ట్రక్ అయిపోయిన మీ మనీ మీ వద్దకు వస్తుంది. గతంలో మీ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వారు తిరిగి మీ డబ్బు మీకు ఇస్తారు. అలాగే లోన్స్ రాక ఇబ్బంది పడేవారికి కూడా లోన్స్ వస్తాయి. లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల కేవలం డబ్బు సమస్యలే కాదు, తాకట్టులో ఉన్న మీ ఆస్తులు, బంగారం కూడా తిరిగి పొందుతారు. అంతటి శక్తివంతమైన పరిహారం ఇది. హనుమాన్ జయంతి రోజు లవంగాలతో ఈ పరిహారం చేసిన వారికి ఇకపై ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పులు కూడా తీరిపోతాయి. అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. ఇప్పుడు ఉన్న రోజులలో డబ్బు, ఆస్తి ఉన్నవారికే గౌరవం లభిస్తుంది. మనం ఎంత మంచిగా ఉన్నా మన దగ్గర సొంత ఇల్లు, ఆస్తులు లేకపోతే ఎవరూ మన మాట లెక్క చేయరు. అదే మన దగ్గర డబ్బు, ఆస్తులు ఉంటే మనం చెప్పేది నిజమైన అబద్ధమైన నమ్ముతారు. మన మాటకు విలువ ఇస్తారు. మంచితనం, డబ్బు ఉన్నవారికి ఈ సమాజంలో తిరుగుండదు. ఎంత డబ్బు సంపాదించినా అందరితో కలిసిపోయి జీవించే వారికే ఈ సమాజంలో ఎక్కువ విలువ ఉంటుంది. అలాంటి వారికే భగవంతుడు ఎక్కువ తోడుగా ఉంటాడు. ఇంకా లవంగాలతో ఈ పరిహారం చేస్తే దోషాలు కూడా పోతాయి. మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజు లవంగాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. అలాగే హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం ఆంజనేయాయ నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మన పండుగలలో ముఖ్యమైనది హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా హనుమంతుని కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతూ ఉంటారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం. హనుమాన్ జయంతిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కమారు చేసుకున్నట్లయితే వంశమంతా తరించిపోతుందని శాస్త్రం చెప్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులు కోరటం కెరియర్, ఆర్థిక విజయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి హనుమాన్ చాలీసా పఠించడం కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయటం అడ్డంకులను తొలగించి కొత్త మార్గాలను తెరవటంలో సహాయపడుతుంది. ఎలాంటి అవాంతరాలైనా ఎదుర్కొనే అధిగమించే శక్తి, పరాక్రమం, దృఢత్వము కోసం హనుమాన్ జయంతి కోసం హనుమంతుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. అప్పుల నుంచి బయటపడేందుకు, వ్యాపారంలో విజయం కోసం, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపదను పొందడం కోసం హనుమాన్ జయంతి రోజు ఎర్రటి సింధూరం ఆంజనేయుడికి సమర్పించాలి. హనుమాన్ బీజమంత్రం రామ్ 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 అని పఠించటం వల్ల ఆర్థిక ఇబ్బందులను అధిగమించటంలో సహాయపడుతుంది. పెళ్లిగాని వారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి సుందరకాండ పారాయణం చేసి స్వామికి సింధూరం సమర్పించాలి. ఇలా చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. సంతానం లేని దంపతులు హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి పూజించి అరటి పండ్లను కోతులకు తినిపించాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే సంతానలేమి సమస్యను అధిగమించి ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారు. హనుమాన్ జయంతి సందర్భంగా వాయువ్య దిశలో హనుమంతుడి విగ్రహం ఉంచి పూజించటం మంచిది. దీనిని వాయుకోణ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దిశ హనుమంతుని ఆధీనంలో ఉంటుంది. సానుకూల శక్తులను ఆకర్షించడానికి, ప్రతికూల శక్తులను దూరం చేయడానికి, ఆరోగ్యం, శ్రేయస్సును అందించేందుకు సహాయపడుతుంది. సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు, రామ లక్ష్మణులు
నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చిన వారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగజేసినవాడు. నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు గనుక వాయుసుతుడని పేరు. ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనం. శివుని 11వ అవతారం ఆంజనేయుడు. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి వారు ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో అలంకరించి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి. తరువాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకు అయినా గంధంతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి. ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే అక్షింతలను కూడా తయారు చేసి హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యపిండితో ముగ్గు వేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100కు 100% ఫలితం దక్కుతుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. లేదా ఓం ఆంజనేయాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది. హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం 3 సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడి విగ్రహాన్ని తాకకూడదు. మరి ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తూ ఉంటారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేస్తారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుని పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తినటం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే ఈ లవంగాల పరిహారాన్ని చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి. పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు. అలాగే పరిహారం చేస్తున్నంత సమయం మీరు మౌనంగా ఉండాలి. ఎవరితో మాట్లాడకూడదు. కొన్ని పరిహారాలు మౌనంగా ఉండి చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సింది 5 లవంగాలు, 5 కర్పూర బిళ్ళలు, 5 యాలుకలు. ముందుగా మీరు హనుమంతుడికి పూజ చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేస్తే మంచిది. దీపారాధన పూర్తయిన తర్వాత ఒక మట్టి మూకిడ కానీ దీపం కుంది కానీ తీసుకోండి. ఇప్పుడు అందులో 5 లవంగాలను డైరెక్ట్గా వేయండి. తర్వాత 5 కర్పూర బిళ్ళలను తీసుకొని వాటిని కూడా అందులో వేయండి. చివరిగా 5 యాలకులు తీసుకొని అందులో వేయాలి. యాలకుల పొడి వేసినా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా 5 యాలకులను ఇందులో వేసినా పర్వాలేదు. ఇక తర్వాత వాటిని కాల్చండి. అలా కాల్చడం వల్ల పొగ వస్తుంది. ఆ పొగతో ఇంటిలో ధూపం వేయండి. ఈ విధంగా చేస్తే ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. ఇలా ధూపం వేస్తే మూసుకుపోయిన మీ ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఈ పొగ మీ ఇంటిలోని
ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఈ పొగను మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో వేయండి. తద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఐశ్వర్యము, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయి. లవంగాలు, కర్పూరము, యాలుక్కాయలు ఇవన్నీ మంగళకరమైన వస్తువులు, ధనాన్ని ఆకర్షించే వస్తువులు, ధన ద్వారాలను తెరిపించే వస్తువులు, దిష్టి దోషాలను తొలగించే వస్తువులు. ఇవి మంచి సువాసనను కలిగి ఉంటాయి. వీటిని కాల్చడం వల్ల ఇల్లు పరిమళంతో నిండిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. 5 లవంగాలతో, 5 యాలకులతో, 5 కర్పూర బిళ్ళలతో ఇలా చేస్తే 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మన ఇంటిలో ఉండే వస్తువులు కాబట్టి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు 5 లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారం చేసుకోండి. అప్పుల సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి. అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఈ విధంగా చేస్తే మీపై ఉన్న శని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. అదృష్టం తలుపు తడుతుంది. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం పూట రావి చెట్టు దగ్గర ఈ విధంగా దీపం పెట్టండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ ఒక్క దీపం మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మారుస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా లవంగాలతో పరిహారాలను చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి.